ఎప్పుడన్నా మీరు గుర్తుంచుకోండి, ఒక దేవాలయంకి వెళ్ళిండ్రు, ఒక దగ్గర భజన జరుగుతుంది. రామ రామ అంటే పక్కోడు ఏమనుకుంటాడో రా, కృష్ణ కృష్ణ అంటే వాడు ఏమనుకుంటాడో. ఏంది వాడు అంటున్నాడు, నా మతాన్ని నువ్వు మారకుంటే, నా మతాన్ని అనుసరించకుంటే సరే తన్సే జుదా తల మొండాన్ని లేపేస్తాడు అంటుండు వాడు. అంత గర్వంగా మనం చెప్పాలా. ఈరోజు మీకు ఒక సంకల్పం చేస్తాం, మీ అందరితోని కూడా ఉచ్చ స్వరంతోని ఈ కాలనీ మొత్తం వినిపించాలా. పిడికిలి బిగించి పైన చేయి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా, ప్రతి ఒక్కళ్ళు, నా దేశం ముందు, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. ఎప్పుడైతే మీరు నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత అన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది. భవ్యమైన దివ్యమైన హిందువుగా నువ్వు నిలబడతావు. చూస్తున్నారు కదా, హిందువులందరూ ఏకతాటిపైన అయితే 21 రాష్ట్రాలలో మనం ఏం చేయగలిగినాం. బెంగాల్లో ఏం జరిగింది చూసినారు కదా.